Welcome to TEJAS Academy classes. So let's begin current affairs session of today. So coming to the part 1 of our current affairs, let us see about the part 1 of our current affairs. So first is about the C.V. Raman, okay, 28th, okay. So the very significantly very important for the science, okay, science discoveries ante it is February 28th. We celebrate that day, right? So why we celebrate February 28th and who is the person behind it? It is Sir C.V. Raman. He is a physicist, Sir C.V. Raman, okay, for the contribution to the discovery of the Raman effect. Okay, what was discovered by him? The Raman effect. Okay, for his contribution towards the discovery of Raman effect. Okay, he was, this day was particularly recognized as a సైన్స్ డే, నేషనల్ సైన్స్ డేగా మనం రికగ్నైజ్ చేసుకుంటున్నాం. మనకు 1986 నుంచి ఈ పర్టికులర్ డేని వీఆర్ రికగ్నైజింగ్ యాజ్ సైన్స్ డే. ఓకే, సెలబ్రేషన్స్ ఏమో 1987 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ టైం 1986లో రికగ్నైజ్ చేసి 87 నుంచి ఎవ్రీ ఇయర్ February 26 అనేది వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ అ నేషనల్ సైన్స్ డే. ఓకే, ఇన్ ద హానర్ ఆఫ్ సర్ సివి రామన్. హూ ఈజ్ ద సివి రామన్? పర్సన్ బిహైండ్ ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఇయర్ థీమ్ ఏంటి అనేది చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఈస్ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్. వాట్ ఈస్ దిస్? గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ థీమ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ సైన్స్. ఇప్పుడు ఏంటి, మనకు ఇండియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ G20. దిస్ ఇయర్ గోయింగ్ టు చైర్ ద G20 ప్రెసిడెన్సీ. సో ఎవ్రీ థీమ్ ఈస్ కనెక్టెడ్ విత్ గ్లోబల్ పర్స్పెక్టివ్. ఇంకా ఇండియన్ డొమెస్టిక్ పర్స్పెక్టివ్ నుంచి వీఆర్ ఎలాబరేటింగ్ దిస్ కాన్షియస్నెస్. మనం గ్లోబల్ కాన్షియస్లో ఆలోచిస్తున్నాం. ఎవ్రీథింగ్ వీఆర్ పుట్టింగ్ టువర్డ్స్ అ గ్లోబల్ ఇంట్రెస్ట్ బికాస్ ఇండియా ఈస్ బికమింగ్ ద లీడర్ ఆఫ్ దిస్ వరల్డ్ స్లోలీ, రైట్? సో మన కాంటెక్స్ట్ అంతా కూడా ఎలా, మన పర్స్పెక్టివ్ అంతా ఎలా చేంజ్ అవుతుంది? ఓకే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్గా చేంజ్ అవుతుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ సైన్స్ for global well-being. And we know like India is a hub for pharmaceutical industries. How India saved many countries during the time of COVID-19 pandemic. అంటే thereafter the medicine operation Maitri, right? Especially vaccination Maitri అనే ఒక ఆపరేషన్ ద్వారా many countries కి vaccinations పంపించడం జరిగింది, right? Means what? Scientific, many science innovations are taking place in India. Okay, even in terms of PhD enrollments కానీ, there were an IP intellectual property rights కానీ, as well as IP means what the scientist there is an elaborative increase in the participation of the participation and increase in the PhD holders from India. India got a good position in terms of this thing. సో ఇలాగ ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ సైన్స్లో దెర్ ఇస్ అ గ్రేటర్ కాంట్రిబ్యూషన్ బై ఇండియా టువర్డ్స్ ద వరల్డ్. ఇప్పటి నుంచే కాదు, since beginning of your first discovery of zero. Okay, from there every aspect India is contributing for the world some more significantly. So ఈ ఆస్పెక్ట్లో మీరు గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్ ఆఫ్ సివి రామన్. వెరీ పొటెన్షియల్ ఏరియా టు బి రిమెంబర్డ్ దిస్ థింగ్. ఓకే, ఈసారి మనకి ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ దీస్ పర్టిక్యులర్ సిగ్నిఫికెంట్ డేస్ మీద మీకు అన్ని డైమెన్షన్స్లో అడగవచ్చు. సింప్లీ హీ విల్ నాట్ ఆస్క్ యూ February 28th ఏంటి, ఓకే, నేషనల్ సైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు. నో, దట్ విల్ నాట్ బి దట్ ఈస్ అ సింపులర్ వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. Because as competition is very heavy, they wanted to filter many students, right? So అలాంటప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ బికమ్స్ లిటిల్ మోర్ టిపికల్. ఓకే, అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. There is nothing rationality in asking the question. Only thing is filter the students with a quality paper. That was a goal of them. So అందుకనే మీరు ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా మీరు టచ్ చేసి ఉండాలి. ఓకే, సో 1930లో he got Nobel Prize for the physics. Who? సివి రామన్. నెక్స్ట్ 1941 ఫ్రాంక్లిన్ మెడల్. 1954 భారత్ రత్న. ఇది మనకు చాలా గుర్తుపెట్టుకోండి. 1930 1954 అంటే మనం ఇండియన్స్ అవార్డ్ చేసినవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. The Nobel Prize అంటే మనకు వెరీ ఫేమస్ Nobel Prizes. సో ఇండియన్ ఫిజిస్ట్ హూ గాట్ Nobel Prize in the 1930 అంటే ఇట్ ఇస్ సివి రామన్. నెక్స్ట్ 1954 he got భారత్ రత్న అవార్డ్ సివి రామన్కి. ఓకే, అండ్ 1957 లెనిన్ పీస్ ప్రైజ్ అనేది కూడా రావడం జరిగింది. సో ఇన్ దిస్ వే సర్ సివి రామన్ బర్త్డే వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ అన్ నేషనల్ సైన్స్ డేగా తన బర్త్డేని రికగ్నైజ్ చేస్తున్నాం. ఓకే, ఫ్రమ్ ఎవ్రీ ఇయర్ 28th Februaryని మనం రికగ్నైజ్ చేస్తున్నాం. ఏ ఇయర్ నుంచి? 1986లో రికగ్నైజ్ చేసాం. 1987 నుంచి ఇట్ వాస్ గెటింగ్ కంటిన్యూడ్ అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ నేషనల్ సైన్స్ డే.
అయితే మనకు సైన్స్ డేకి సంబంధించి రామన్ ఎఫెక్ట్ అని అన్నాం. ఓకే, హీఈస్ అ పర్సన్ బిహైండ్ డిస్కవరింగ్ దిస్ ఫినామినన్ కాల్డ్ ఎస్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ అనే ఒక ఫినామినన్ని హీ డిస్కవర్డ్ ఇట్. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ రామన్ ఎఫెక్ట్. ఓకే, ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. మనకు ఫిజిక్స్లో డెఫినెట్లీ జనరల్ సైన్స్ ఉంటుంది కదా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. సో ఇన్ దట్ హీ మే డెఫినెట్లీ పుట్ ఏ క్వశ్చన్, వాట్ ఈస్ రామన్ ఎఫెక్ట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఓకే, ట్రాన్స్మిషన్స్ కానీ, ఓకే, ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ కానీ, ఓకే, వై దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద కలర్స్ వన్స్ ద లైట్ ఈస్ డిస్పర్స్డ్ ఫ్రమ్ ఎ మీడియం. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని మిమ్మల్ని డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో వెరీ స్పెసిఫికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్లో మాత్రం ఈ ఏరియా అనేది వెరీ పొటెన్షియల్ ఫ్రమ్ అవర్ డిస్కషన్. ఓకే, మనం లాస్ట్ టైం ప్రీవియస్ క్లాసెస్లో చాలా డిస్కస్ చేసాం, బట్ ఈ క్లాస్ సెషన్లో మనకి రామన్ ఎఫెక్ట్ అనేది వెరీ వైబ్రెంట్ టాపిక్ దట్ యూ హ్యావ్ టు రివైజ్ డెఫినెట్లీ వితౌట్ ఫర్గెటింగ్ దిస్ టాపిక్. 100% యూ హ్యావ్ మేక్ షూర్ దట్ యూ స్టడీ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్. నెససరీగా ఉంటే మీకు ఇంకా అర్థం కాకపోతే గో టు ద బేసిక్ స్టాండర్డ్స్. బేసిక్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఒకసారి తరోగా చదవండి వాట్ ఈస్ రామన్ ఎఫెక్ట్. Okay, and find out what is the potential area of asking a question from this thing. Know that concept of Raman effect is known to you. మీకు తెలిసి ఉండాలి రామన్ ఎఫెక్ట్ గురించి. లెట్ us see అసలు ఈ ఫినామినన్ అంటే ఏంటో చూద్దాం. when a stream of light, okay, when a stream of light is passed, okay, when a stream of light is passed, okay, through a liquid, a fraction of light scattered by the liquid. Okay, suppose let us take a liquid. Then what happens is there is a scattering of the light. Okay, and the scattering అయినప్పుడు ఏమవుతుందంటే they are of different colors. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు the light is having only one color, but once it is entering into a liquid medium, the కొంత fraction of light, మొత్తం అనట్లేదు, a fraction of light scattered by the liquid is of different color. ఓకే, ఆ లిక్విడ్ దగ్గర స్కాటర్డ్ అయినటువంటి కొంత లైట్ మైనర్ పోర్షన్ అంతా కూడా డిఫరెంట్ కలర్స్లో ఇట్ ఈస్ ఎమిటింగ్ అవుట్. దట్ ఈస్ ద రామన్ ఎఫెక్ట్ హీ ఫైండ్ అవుట్. అండ్ వాట్ ఈస్ దట్ రీజన్ హీ ఎక్స్ప్లెయిన్ ఫర్ దిస్ టిపికల్ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద లైట్ దట్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్టర్ అన్ ఇంటరాక్షన్ విత్ ద లిక్విడ్ పార్టికల్స్ అంటే అతను ఏం చెప్పడో చూద్దాం. See, due to the change in the wavelength of the light that occurs when light beam deflected by the molecules. ఈ లైట్ కలర్ డిఫరెన్స్ ఎందుకు వస్తుందట అంటే వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది లైట్ది, అందుకనే మనకు కలర్స్ వేరేగా వస్తున్నాయని చెప్పాడు. రైట్, ఫస్ట్ అయితే సింపుల్గా మనకు సింగిల్ లైట్ వెన్ పాస్డ్ టు అ లిక్విడ్ మీడియం డిస్పర్స్డ్ అండ్ వేరియస్ కలర్స్ ఆఫ్ లైట్స్. ఎందుకు అట్లా అవుతుందంటే హీ సేడ్ దట్ దేర్ ఈస్ అ ఫస్ట్ రీజన్ ఇస్ దట్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకు లిక్విడ్ మాలిక్యూల్స్ తోటి మన వాటర్ మీడియం ఏదైతే ఉందో లిక్విడ్ మీడియం తోటి ఎప్పుడైతే లైట్ పార్టికల్స్ ఇంటరాక్షన్లోకి వచ్చాయో అక్కడ డిఫ్లెక్షన్, ఆ మాలిక్యూల్స్ యొక్క డిఫ్లెక్షన్ వల్ల ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది చేంజ్ అయిపోయింది. వెన్ వేవ్ లెంత్ ఈస్ చేంజ్డ్ ఆబ్వియస్లీ దర్ ఇస్ చేంజ్ ఇన్ ద కలర్. అది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. నార్మల్గా జనరల్గా లైట్ ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు, ఓకే, వెనెవర్ ఒక లైట్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు ఏమవుతుంది, ఈదర్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్, రిఫ్రాక్టెడ్ ఆర్ ట్రాన్స్మిటెడ్. దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ దట్ కెన్ బి హ్యాపెన్ బేస్డ్ ఆన్ ద మీడియం ఆర్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద మీడియం. ఓకే, ద లైట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ అంటే ఒపేక్ అయితే ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ అయితే ఇట్ విల్ జస్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, సో Raman effect is when the change in the energy of light is affected by vibrations of molecule leading to change in the wavelength. ఇక్కడ వేవ్ లెంత్ అంటే ఒక్కసారి లైట్ ఇక్కడ పడినప్పుడు ఇక్కడ వచ్చి లైట్ యొక్క వేవ్ లెంత్ ఎందుకు చేంజ్ అవుతుందనంటే బికాజ్, ఓకే, హీ ఎక్స్ప్లెయిన్ దట్ ద ఎనర్జీ ఆఫ్ ద లైట్ ఈస్ ఎఫెక్టెడ్ బై వైబ్రేషన్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్. ఇక్కడ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ మీడియంలో, ఈ వాటర్ మీడియంలో ఏదైతే మాలిక్యూల్స్ ఉన్నాయో ఇక్కడ వైబ్రేషన్స్, ఈ ఎనర్జీ వైబ్రేషన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ వల్ల లైట్ యొక్క వేవ్ లెంత్ని చేంజ్ చేయడం అనేది జరిగిందని హీ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, సో వన్స్ అగైన్ సీ దట్ Raman effect is when the change in the energy of light is affected, ఓకే, బై వైబ్రేషన్స్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే ఈ మాలిక్యూల్స్ యొక్క వైబ్రేషన్స్ వల్ల లైట్ ఏదైతే ఆ మీడియం నుంచి పాస్ అవుతుందో ఆ పర్టికులర్ లైట్ ఎనర్జీ యొక్క చేంజ్ అనేది జరిగింది. దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ ద లైట్ పార్టికల్స్ మూవింగ్ త్రూ దట్ మీడియం. Finally, that led for a change in the energy of the light particles that obviously will change the wavelength. Okay, so ఆ ప్రకారంగా there is a change in the colors of the wavelength coming out of the medium అని he explained this Raman effect అన్నమాట.
So once again thoroughly study this Raman effect, hence it is very important for exam. Okay. Next, US Intellectual Property Rights Index. One more important thing. So India got 42nd rank in terms of intellectual property rights, IP rights. Okay, intellectual property index ranks. So 42 out of 55 countries in 2022 and release అయింది 2023లో. The ranking is given for the previous year అన్నమాట. ఫస్ట్ ర్యాంక్ వచ్చి యుఎస్, సెకండ్ ర్యాంక్ వచ్చి యూకే అండ్ 42nd ర్యాంక్ వచ్చి ఇండియా అవుట్ ఆఫ్ 55 కంట్రీస్. ఓకే, హూ ఈజ్ గివింగ్ దిస్ ర్యాంక్ అంటే ఇట్ ఈస్ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఈ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇది ఈస్ మానిటర్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్. ఇక్కడ ఏం చేస్తారంటే దే విల్ ఎవాల్యుయేట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఐపీ రైట్స్ ఇన్ 55 ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ ఎకానమీస్. అంటే మనకు వరల్డ్లో లీడింగ్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక 55 ఎకానమీస్లో ఆ పర్టికులర్ కంట్రీ ఐపీ రైట్స్ గురించి ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకుంటుందనే గైడ్ లైన్స్, పాలసీ మేకింగ్, ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్స్ బట్టి ఈ ర్యాంకింగ్ అనేది తీసుకుంటారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇండియన్ ర్యాంక్ ఈస్ 42nd. స్టిల్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ area to be improved in India for enhancing its protection for the IP rights అన్నమాట. ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించి ఇంకా దీనికి చాలా ఎన్హాన్స్ చేయాల్సింది ఉండింది. ఓకే, సో మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైట్సే అవ్వచ్చు, ట్రేడ్ మార్క్స్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా వాట్ విల్ ది ఆల్ కమ్స్ అండర్ అండ్ జిఐ ట్యాగ్స్ అవ్వచ్చు. దిస్ ఆల్ కమ్స్ అండర్ వాట్? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నమాట. ఓకే, let us see. ఒకసారి ది ఇండియా ప్రోగ్రెస్ ఏంటో చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకింగ్ ఎలా ఉందనేది చూద్దాం. ఈజ్ దర్ ఇన్ ఇంప్రూవ్మెంట్, స్లోలీ, మోడరేట్, ఫాస్ట్ ఏంటో చూద్దాం. అంటే ఓవరాల్గా చూస్తే దెర్ ఇస్ అ స్లో ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఐపీ రైట్స్. ఫస్ట్ 2019లో 36, 40, 40, 43 అండ్ 42. అంటే ఏంటి? ద ర్యాంకింగ్ దెర్ ఇస్ నాట్ మచ్ సిగ్నిఫికెంట్ లీప్ అనేది లేదు. ఓకే, దెర్ ఇస్ నో సడన్ లీప్, సడన్ జంప్స్ అనేది ఏం లేదు. దెర్ ఇస్ స్లోలీ, ఇట్ ఈస్ జస్ట్ మూవింగ్ 3 to 4 places అండ్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. సో హెన్స్ వి సే దట్ ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. ఓకే, నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ విన్స్ బెస్ట్ అడ్వెంచరస్ టూరిజం డెస్టినేషన్ అవార్డ్. ఏంటో చూద్దాం. ఇండియా టుడే టూరిజం సర్వే ప్రకారం బెస్ట్ అడ్వెంచర్ టూరిజం అవార్డ్ ఎవరికి రావడం జరిగిందంటే ఇట్ ఈస్ జమ్మూ కాశ్మీర్. ఓకే, జమ్మూ కాశ్మీర్. Then what is the logo that Ministry of Tourism, Central Tourism Ministry? The logo of Namaste. Question అడగొచ్చు. ఓకే, అతిథి దేవో భవ. ద ట్యాగ్ లైన్ ఏంటి? అతిథి దేవో భవ అడుగుతారు. రీసెంట్గా ఇన్క్రెడిబుల్ ఇండియా ఈజ్ అ ట్యాగ్ లైన్ ఆఫ్ అని ఏంటని అడిగారు కదా. సో సిమిలర్లీ దెర్ ఇస్ ఎ స్కోప్ ఆఫ్ ఆస్కింగ్ అతిథి దేవో భవ ఈజ్ అ ట్యాగ్ లైన్ ఫర్ విచ్ మినిస్ట్రీ? కల్చర్, టూరిజం, సంథింగ్ ఎల్స్ దే మే ఆస్క్ యూ. సో అలాంటప్పుడు ఇంపార్టెంట్. So tourism sector, we know that post COVID many steps are taken by central government. So ఆ ఇనిషియేటివ్లో చాలా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో టూరిజం మనకు G20 టూరిజం గ్రూప్ మీటింగ్స్ కూడా జరగడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండియా టుడే టూరిజం సర్వే ప్రకారం బెస్ట్ అడ్వెంచర్ టూరిజం అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే జమ్మూ కాశ్మీర్. ఓకే, ఎందుకంటే ఫర్ ఇట్స్ ప్రమోటింగ్ గుల్మార్గ్ యాజ్ అన్ అడ్వెంచర్ డెస్టినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. ఓకే, ఫర్ దిస్ రీజన్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఆఫ్ ద స్టేట్ this was given. Okay, destination award, adventurous. Next, ex-cobra warrior at Waddington, UK. So what is this ex-cobra ante? Exercise. Okay, exercise. సో ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్ ఏంటంటే దిస్ ఇస్ అనే మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆప్షన్లో మీకు అది బైలేటరా, యూనిలేటరల్, ట్రైలేటరల్ ఆర్ మల్టీలేటరల్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే కోబ్రా ఎక్సర్సైజ్ ఈజ్ అనే మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్. ఓకే, సో ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయంటే ఎయిర్ ఫోర్సెస్ ఆఫ్ ఫిన్లాండ్, స్వీడన్, సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ, సింగపూర్ వీళ్ళన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 8. ఓకే, దిస్ ఈజ్ అట్ ఎయిర్ బేస్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతుంది. సో ఇన్ దిస్ తేజాస్ ద లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ చూపించబోతున్నారు. లెట్ us అండర్స్టాండ్ సంథింగ్ మోర్ అబౌట్ డెజర్ట్ ఫ్లాగ్. సో ఇది కూడా మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, కువైట్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ అన్ని కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి.
సో మనం ప్రీవియస్గా ధర్మా గార్డియన్ ఒక ఎక్సర్సైజ్ చూసాం జపాన్ తోటి, లైక్ డస్లిక్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఉజ్బెకిస్తాన్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండిజినస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సో తేజాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇండిజినస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, అంటే ఇండియాలో ఇండియన్ టెక్నాలజీతో డెవలప్ అయినటువంటి ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ఓకే, సో హూ డెవలప్డ్ తేజాస్ అంటే ఇట్ ఈస్ ఏరోనాటికల్ డెవలప్మెంటల్ ఏజెన్సీ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏడిఏ అండ్ HAL ఈ రెండు కలిపి డెవలప్ చేశారు. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ లైట్ వెయిట్ సింగిల్ ఇంజిన్ మల్టీ రోల్ టాక్టికల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. అంటే లిటిల్ ఇన్ఫర్మేషన్ యూ మస్ట్ నో అబౌట్ దిస్. సో ఏంటంటే ఇది ఎయిర్ టు సర్ఫేస్ వెపన్స్ని తీసుకెళ్లే వెహికల్ అనమాట, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సో మ్యాక్సిమం స్పీడ్ 1.8 మ్యాక్స్, 3000 కిలోమీటర్స్ రేంజ్ వరకు దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇవి డీటెయిల్స్ ఆఫ్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. నెక్స్ట్ RRR win 4 Hollywood critics. Previously Golden Globe Awards and Oscar nomination. Now 4 awards regarding in the Hollywood Critics Association Film Awards 2023 లో 4 awards రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఒక బెస్ట్ స్టంట్స్ కేటగిరీ, ఇట్లాగా 4 కేటగిరీలకు మళ్ళీ ఒకసారి ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ దాంట్లో మళ్ళీ ఒకసారి న్యూస్లో ఉంది RRR ఫిలిం. ఓకే, నెక్స్ట్ ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2023 బిగిన్స్ ఇన్ మహారాష్ట్ర అట్ సోనేరి మహల్. సో మనం ప్రీవియస్గా ఖజురహో సెలబ్రేషన్స్ చూసాం, ఖజురహో ఫెస్టివల్స్ మధ్యప్రదేశ్లో, ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అని మనం డిస్కస్ చేసాం. అది మధ్యప్రదేశ్లో చండేలా డైనాసిటీస్ అని చేసాం. సో అజంతా అండ్ ఎల్లోరా వేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి మహారాష్ట్రలో ఉన్నాయి. మనకు జనరల్గా ఇక్కడ బుద్ధిస్ట్ థీమ్స్ కానీ, ఓకే, బుద్ధిస్ట్ థీమ్స్ అండ్ హిందూ టెంపుల్స్ యొక్క థీమ్స్ అనేవి కేవ్లో ఆర్కిటెక్చర్ రూపంలో వీటిని పెయింట్ చేసి ఉంటాయి. వెరీ సిగ్నిఫికెంట్లీ ఇంపార్టెంట్ అనమాట మనకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి. సో అజంతా అండ్ ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది మహారాష్ట్రలో జరుగుతుంది. దట్ యూ రిమెంబర్. ఓకే, సో లెట్ us once see all the current affairs of today. So first CV Raman, okay, then remember the Raman effect. Property ranks index lo India rank 42nd. Next about this Jammu and Kashmir. Next ex-Cobra warrior, then desert flag lo indigenous air technology ni they wanted to showcase or exhibit it. Tejas light combat aircraft. Then RRR about the 4 awards. The next Ajanta and Ellora international festivals. Okay, so these are the part 1 current affairs session of today. For the part 2 current affairs, you please download the app and view the second part of our current affairs today. Okay, thank you.